భారతదేశంలో రాలిపోయిన ప్రతి పండుటాకు ఒక మందయిందండి. దాని మీద పరిశోధనలు చేశారు. ఇవాళ విద్య పరిశోధనాత్మకంగా సాగుతోందా? బ్రతుకుని నిల్పట ప్రాణయజ్ఞమగు ధన్వంతరి కాలంలో చరకుడైన సుశ్రుతుడైన ఏ వైద్యులైనా ఏం భావించారంటే ఇది ప్రాణయజ్ఞం. బతుకుని నిలబడుతున్నాం. మనం కోట్లు సంపాదించడానికి కాదు డాక్టర్ అవ్వలసింది, ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి. కోట్లు సంపాదించిన డాక్టర్ని కూడా ఆలోచించుకోమనండి. ఆయన ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించినా కలగని సంతృప్తి, ఒక రోగం కడుపు నొప్పి తగ్గిన వాడు వచ్చి అయ్యా నువ్వు దేవుడువయ్యా అని దండం పెట్టినప్పుడు కలగడం లేదా? ఖచ్చితంగా. అంత ఆనందం ఇంకెప్పుడైనా కలుగుతుందా? అంటే మనం సంపాదించిన కోట్ల కంటే ఈ పేదవాడి కళ్ళల్లో బాష్పం చాలా గొప్పదని అర్థమైంది కదా. అప్పుడు అలా భావించారు. రోగుల సంతృప్తి, విద్యార్థుల సంతృప్తి ఇది ముఖ్యం అనుకున్నారు. ఇప్పుడు ఆ ధోరణి పోయింది. వాళ్ళు ఏమనుకుంటే నాకే నా డబ్బులు నాకు వచ్చే